హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, ఒక స్పూన్ బియ్యం పిండి, కారం, ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg మిర్చి తీసుకున్నాను. ఇవి నార్మల్ మిర్చి కాదు, మిర్చి బజ్జీ చేసుకునే మిర్చి. మీరు నార్మల్ మిర్చి తీసుకుంటే కారంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మిర్చిని ఇలా మధ్యలోకి ఇలా చీల్చుకొని కావాలంటే మీరు గింజలు కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఒకవేళ చింతపండు రసం మీకు లూజ్గా అనిపిస్తే అందులో ఒక స్పూన్ బియ్యం పిండి కలుపుకొని మిర్చిలో స్టఫ్ చేసుకోవచ్చు. ఇలా మిర్చి అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే మిర్చి బజ్జీలు వేసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చి బజ్జీలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. మిర్చి బజ్జీలు ఇలా 5 minutes కాల్చుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, వేడి మిర్చి బజ్జీలు రెడీ. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. వేడిగా చాలా బాగుంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.